హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు రాజీ కుకింగ్స్. ఈరోజు మన కిచెన్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే హైదరాబాద్ స్పెషల్ మల్వార్ ఖజూర్ స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం. క్లియర్గా చూపించబోతున్నానండి. వీటిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారా ఎంత క్రంచీగా వచ్చాయో అండి. విత్ టిప్స్తో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసినా కూడా 100% బాగా కుదురుతుంది. అలానే ఇలా చేసిన ఈ స్వీట్ని నెల రోజుల వరకు స్టోర్ చేసుకుని తినొచ్చు. ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ స్వీట్ని చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండి అనేది గోధుమల్ని మనం మరపట్టించి తీసుకున్న పిండి అనేది ఇలా మనం ఈ పిండిని జల్లించి తీసుకోవాలండి. జల్లించిన తర్వాత వచ్చిన పొట్టుని మనం పడేసేయాలి. మనం బయట ప్యాకెట్స్లో ఉంటాయి కదా గోధుమ పిండి, అది వద్దండి, బాగా కుదరదు ఈ రెసిపీ అనేది. ఆ ప్యాకెట్ తీసుకుంటే ఇలా ఫ్రెష్గా మనం గోధుమని మరపట్టించి తీసుకోవాలి. అలానే 2 గ్లాసుల గోధుమ పిండికి 1/2 కప్పు బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, తెల్ల నువ్వులు, అలానే కొంచెం వంట సోడా, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల సోంపు, అలానే ఒక 3 టేబుల్ స్పూన్ల కొబ్బరిని మనం ఇలా గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకొని అలానే ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి ఈ స్వీట్లోకి నెయ్యి వేయడం వల్ల చాలా గుల్లగా సూపర్ టేస్టీగా వస్తాయి. అలానే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలండి, కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లు కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా వస్తే మనకి మనం వేసిన నెయ్యి అనేది సరిపోయినట్టు అర్థం. అలానే 1/2 టేబుల్ స్పూన్స్ యాలకుల పొడి వేసుకోవాలి. ఈ స్వీట్ అనేది నేను హెల్దీగా బెల్లంతో చేస్తున్నానండి. 2 కప్పుల మనం గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మనం ఈ బెల్లం కరిగిపోయేంత వరకు మనం వేడి చేయాలి, సరిపోతుంది. ఎక్కువగా వేడి చేస్తే పాకంలాగా వస్తుంది, అలా చేయకూడదండి. జస్ట్ బెల్లం కరిగిపోయేంత వరకు మనం చేసుకోవాలి. అలానే ఒక గుడ్డు వేసుకోవాలండి ఇందులోకి. అంటే మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది. మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు ఈ ఎగ్ని. అలానే మనం మిగతా బెల్లం పాకాన్ని మనం వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లు కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలి. అలానే కొంచెం వాటర్ వేస్తూ మనం చపాతీ పిండిలాగా సెమీ సాఫ్ట్ కన్నా మరీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా మనం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు నీట్గా కలుపుకోవాలండి. కలుపుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఆ పిండికి అనేది మనం పట్టించాలి. నెయ్యి ఇలా రావాలండి పిండి అనేది. అలానే ఇలా మనం చపాతీలాగా మనం రోల్ చేసుకొని వీటిని మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఈ మందం వస్తే సరిపోతుందండి. ఎక్కువగా మనం మందం తీసుకుంటే మనకి ఇవి అనేవి స్వీట్ అనేది మనకి పచ్చిగా ఉండిద్ది లోపల. ఇలా రావాలండి, ఈ మందంతో రావాలి ఈ మల్వార్ ఖజూర్ అనేది. తర్వాత మనం ఆయిల్ని ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకొని పెట్టుకొని ఇలా మనం వేసుకోవాలండి ఆయిల్లోకి ఈ ఖజూర్ని. ఇలా మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. అంటే ఒకవైపు కాలుతుంది, ఒకవైపు కాలదు, కాబట్టి మనం 2 వైపులా ఇలా మనం కాల్చుకోవాలి. ఇలా మనం తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఈ ఖజూర్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసేయాలి. ఎందుకంటే మనం బయటకి తీసిన తర్వాత ఇది మనం బెల్లంతో చేసాం కాబట్టి ఇంకా కలర్ వస్తుందండి. ఇలా మనం తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ హైదరాబాద్ స్పెషల్ మల్వార్ ఖజూర్ రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా, టేస్టీగా, క్రంచీగా వచ్చాయండి. చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి మనం స్నాక్స్ లాగా మనం పెట్టొచ్చండి. చాలా బాగుంటాయి, హెల్తీగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.